ఏడాదికి 54 కోట్ల 63 లక్షల రూపాయలు. ఇది ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల ఖర్చు. ఇందుకోసం 4వ త్రైమాసిక వ్యయానికి 13.66 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గత 3 త్రైమాసికాల్లో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెకు 40.97 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. మరోవైపు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతోన్న లోకేష్, పవన్ కళ్యాణ్ల లెక్కలు కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2025-26లో ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిస్తున్న ప్రత్యేక హెలికాప్టర్, విమానాల అద్దె ఖర్చు 54.63 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో సీఎం చంద్రబాబు వినియోగించిన ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దె చెల్లించేందుకు 13,65,75,000 రూపాయలు విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 త్రైమాసికాలకు కలిపి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెకు 54.63 కోట్లు అయినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇప్పటికే 3 త్రైమాసికాలకు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దె చెల్లింపునకు 40.97 కోట్లను విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ప్రత్యేక హెలికాప్టర్తో పాటు ప్రత్యేక విమానం వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయన తరచూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణం చేస్తున్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్నారు. అందువల్లే ఏడాదిలోనే 54.63 కోట్లు అద్దెల రూపంలో చెల్లించాల్సి వచ్చిందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందులో భాగంగానే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికానికి 19,12,05,000 రూపాయలు వ్యయం చేశారు. అలాగే రెండో త్రైమాసికానికి 10,92,60,000 రూపాయలు, మూడో త్రైమాసికానికి 10,92,60,000 రూపాయలు, నాలుగో త్రైమాసికానికి 13,65,75,000 రూపాయలు ఖర్చు చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లనే వినియోగిస్తున్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యటనలకు తరచూ హైదరాబాద్కు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. అయినా పవన్ కళ్యాణ్, లోకేష్ తిరుగుతున్న ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల వ్యయం గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెలకు ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది.